హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాను పిల్లల కోసం ఎంతగా వెతికినా కూడా పిల్లలు ఎక్కడా కనిపించరు. దాంతో లక్ష్మీమిత్ర చేసేది ఏమీ లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ బయట చాలామంది పేరెంట్స్ పిల్లలు కనిపించట్లేదని అందరూ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ఉంటారు. ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారు అని లక్ష్మీమిత్ర కూడా షాకింగ్గా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇన్స్పెక్టర్ గారు, మా పిల్లలు కనిపించట్లేదు అని లక్ష్మీమిత్ర కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఏంటి మీ పిల్లలు కూడా కనిపించట్లేదా అని అనడంతో, ఎందుకు సార్ అలా అడుగుతున్నారు అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే నిన్నటి నుండి పిల్లలు కనపడటం లేదని ఇప్పటి వరకు చాలా కంప్లైంట్లు వచ్చాయి. అయితే ఒక మూట పిల్లల్ని కిడ్నాప్ చేసి దిగిందంట. వాళ్ళే ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తున్నారు. చాలామంది ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు. అలాగే మీ పిల్లల్ని కూడా వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారేమో, వెళ్ళి ఉంటారేమో, మేము వెతికి పెడతాంలే అని వాళ్ళు అంటారు. ఏంటి పిల్లల్ని వెతుకుకెళ్ళే మూట వెళ్ళి వచ్చిండ్రా అంటే పిల్లల్ని కిడ్నాప్ చేసి ఉంటారా అనే లక్ష్మీమిత్ర చాలా బాధపడుతూ ఉంటే లక్ష్మి కుప్ప కూలిపోతూ ఉంటుంది. లక్ష్మి కంగారు పడకు లక్ష్మి, ఏమీ కాదు లక్ష్మీమిత్ర ధైర్యం చెబుతూ ఉంటాడు. తర్వాత లక్కీ జున్ను ముడుపు చెల్లించడానికి అని కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే లక్కీ నడవలేకపోతూ నీరసపడిపోతూ ఉంటుంది. లక్కీ, నువ్వు నడవలేకపోతున్నావు, ఒక పని చేద్దామా, మనం ఏదైనా వెహికల్ని లిఫ్ట్ అడిగి పోదామా అని జున్ను అనడంతో, అలాగే జున్ను అని లక్కీ అంటుంది. అలా దొంగల మూట వెళ్ళే పిల్లలు కిడ్నాప్ చేసి ఒక మినీ వ్యాన్లో తీసుకువస్తూ ఉంటారు. అప్పుడే లక్కీ జున్ను లిఫ్ట్ అడగటంతో అదే వ్యాన్లో వీళ్ళని కూడా ముందు సీట్లో ఎక్కించుకొని ఉంటారు. ఇక లక్కీ వెనక్కి చూడగా పిల్లలు కిడ్నాప్ అయిపోయి ఉంటారు. అరే, వీళ్ళు కిడ్నాపర్స్లా ఉన్నారే, చాలామంది పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు అంటే మనల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారు అని లక్కీ జున్ను ఇద్దరు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరి అలా దొంగల మూటాకి దొరికిపోయిన లక్కీ జున్నును ఏ విధంగా కాపాడి లక్ష్మీ మీద సేవ్ చేసి తీసుకొస్తారన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.